పిల్లలు, ఈరోజు మనం చీమ పావురం కథ తెలుసుకుందాము. ఒక చెట్టు పైన ఒక పావురం ఉండేదన్నమాట. ఉంటే అది అలా చూస్తుంటే కాలువలోని ఒక చీమ కొట్టుకుపోవడం చూసింది. చీమని ఎలాగైనా కాపాడాలని పావురం అనుకుందన్నమాట. వెంటనే ఏం చేసింది అనుకుంటున్నారు? ఆ చెట్టుకున్న ఒక ఆకుని తీసుకుని చీమకి దగ్గరగాని నీటిలో అలా విసిరిందనమాట. అప్పుడు చీమ ఏం చేసింది? గబగబా ఆకుపైకి ఎక్కింది. ఆకుపైకి ఎక్కి అలా కొట్టుకుంటా ఏం చేసింది? ఆకు ఒడ్డుకి వచ్చినప్పుడు ఒడ్డుకి చేరిందనమాట. పావురం చేసిన సహాయానికి చీమ థ్యాంక్స్ చెప్పింది. అంతే కదా, మరి పావురం సాయం చేసింది కదా, లేకపోతే ఏమయ్యేది? చీమ నీళ్ళలో కొట్టుకుని చనిపోయేది. కానీ పావురం దాన్ని రక్షించింది అనమాట. కొన్ని రోజుల తర్వాత చీమ పుట్టలో నుండి బయటకు వస్తూ చూస్తే ఒక వేటగాడు పావురాన్ని ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? బాణంతో గురిపెట్టి చంపాలనుకుంటున్నాడు అనమాట. అప్పుడు చీమ ఏమనుకుంది? పావురాన్ని ఎలాగైనా కాపాడాలని అనుకుంది. ఏం చేసింది అనుకుంటున్నారు? అప్పుడు వేటగాడు బాణం వదిలే సమయానికి చీమ వెళ్ళి అతని కాలుని గట్టిగా కుట్టిందనమాట. కుడితే ఏమవుతుంది? వేటగాడికి వెంటనే నొప్పి తల్లి గురి తప్పాడనమాట. గురి తప్పేటప్పటికి పావురానికి ఆ శబ్దానికి పావురం ఎగిరిపోయింది. బాణం తగలలేదు పావురానికి. పావురం ప్రాణాపాయం నుండి బయటపడింది అనమాట. చూసారా? ఉపాయంగా పావురము చీమను కాపాడింది, చీమ పావురాన్ని కాపాడింది. కాబట్టి మంచివారికి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. పావురం మంచిది కాబట్టి పావురానికి కూడా చీమ లాంటి మంచి స్నేహం దొరికిందనమాట. అర్థమైందా? ఎప్పుడు కూడా ఇతరులకు మనము సహాయం చేయాలి. అప్పుడే మనకి ఏదన్నా అవసరమైనప్పుడు వాళ్ళు కూడా మనకి సహాయం చేస్తారు. అర్థమైందా?